జై హింద్ ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ ఏపీ పంచాయతీ సిస్టమ్ క్లాస్ 3కి. మనం క్లాస్ 1 మరియు క్లాస్ 2 ఆల్రెడీ ముగించుకున్నాం సక్సెస్ఫుల్గా. అండ్ ఏపీ పంచాయతీ సిస్టమ్ క్లాస్ 3కి వచ్చేసాం. సో ఇదే విధంగా సిస్టమేటిక్ వేలో మనం ఏపీ పంచాయతీరాజ్ కంప్లీట్ వ్యవస్థను మనం అధ్యయనం చేద్దాం. అదేవిధంగా ఏపీ పంచాయతీ రాజ్తో పాటు ఇండియా లెవెల్లో కూడా అన్ని పంచాయతీ సిస్టమ్ మొత్తాన్ని కూడా మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇవాళ మనం క్లాస్ 3 ఆఫ్ ఏపీ పంచాయతీ సిస్టమ్కి అందరికీ స్వాగతం. సో ఇవాళ మనం ఫేజ్ 2 ఆఫ్ ఏపీ పంచాయత్ అంటే 1965 నుంచి 72 మధ్య కాలంలో ఏం జరిగిందనేది మనం చూద్దాం. లెట్స్ బిగిన్. లెట్స్ మూవ్ ఆన్ టు మనం చూసినట్లే గతంలో మనం ఏపీ పంచాయతీ వ్యవస్థ ఫస్ట్ ఫేజ్ చూసాం. అదేవిధంగా ఏపీ పంచాయతీ వ్యవస్థకి ఆర్కిటెక్ట్గా బలవంతరాయ్ మెహతా కమిటీ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా బలవంతరాయ్ మెహతా కమిటీ తర్వాత పురుషోత్తం భాయ్ కమిటీ ఏం సిఫారసు చేసింది. సో ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. సో అయితే ఈరోజు క్లాస్లో మనం తర్వాత వచ్చినటువంటి కమిటీస్ గురించి, అదేవిధంగా ముఖ్యమైన నరసింహన్ కమిటీ గురించి డీటెయిల్స్ మనం చూస్తాం. సో అదేవిధంగా నేను వేరే కమిటీస్ని కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ క్లాసెస్ మనం ఏపీపీఎస్సి గ్రూప్ 3 మెయిన్స్కి మరియు ఏపీ సచివాలయానికి కామన్గా నిర్వహిస్తున్నాం. సో దీనికే కాదు, గ్రూప్ 2 లెవెల్లో కూడా ఏపీ పంచాయతీ గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 లెవెల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనకి ఏపీ పంచాయతీ సిస్టమ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇఫ్ యూఆర్ అటెంప్టింగ్ గ్రూప్స్. సో సెంట్రల్ లెవెల్లో కూడా మనకి పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో లెట్స్ మూవ్ ఆన్. సో ఏపీ పంచాయత్ ఫేజ్ 2లో నరసింహం కమిటీ కన్నా ముందు మనకి ఎంటీ రాజు కమిటీ, అదేవిధంగా జలగం వెంగళరావు కమిటీ అనేది వచ్చాయి. సో జలగం వెంగళరావు కమిటీ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమిటీ. సో దీని స్లైడ్స్లో కన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి నేను అంతగా మెన్షన్ చేయలేదు. సో ఒక నోట్ అయితే ఇక్కడ పెట్టాను. సో జలగం వెంగళరావు కమిటీ అండ్ ఎంటీ రాజు కమిటీ అనేవి 1968 ప్రాంతంలో మనకి కనిపిస్తాయి. అయితే ఎంటీ రాజు కమిటీ ఏం చెప్పింది అంటే మనకి ఇక్కడ ఏపీ పంచాయతీ వ్యవస్థలో డిస్ట్రిక్ట్ బోర్డులని మరలా ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఎంటీ రాజ్ కమిటీ చెప్పడం జరిగింది. సో కీలకంగా ఏమైనా ఎంటీ రాజ్ కమిటీ గురించి మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అంటే, సో ఎంటీ రాజ్ కమిటీ ఏం చెప్పింది మరీ అంత డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. సో కీలకంగా ఏమైనా మీకు బిట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎంటీ రాజ్ కమిటీ డిస్ట్రిక్ట్ బోర్డులను మళ్ళీ ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ఒకటి మీరు ఎంటీ రాజ్ కమిటీ గురించి గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇంకా ఎంటీ రాజ్ తర్వాత మనం చూస్తే జలగం వెంగళరావు కమిటీ అనేది ఇంకొకటి వచ్చింది. సో ఈ జలగం వెంగళరావు అధ్యక్షతన వచ్చినటువంటి ఈ కమిటీ మనకి ఏం చెప్పింది అంటే, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జలగం వెంగళరావు కమిటీ అనేది చెప్పడం జరిగింది. ప్రైమరీ రికమెండేషన్ ఆఫ్ జేవి రావ్ వాజ్ టు స్క్రాప్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్ అండ్ టు మిటిగేట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పంచాయత్స్. సో పొలిటికల్ సిస్టమ్స్ అనేది పంచాయతీలో అంతగా ఇన్ఫ్లుయెన్స్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జలగం వెంగళరావు కమిటీ అనేది చెప్పడం జరిగింది. అదివరకు మనం సిస్టమ్ చూసినట్లయితే ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా మెంబర్స్గా ఉంటారు అండ్ పంచాయతీ సమితి మరియు జిల్లా పరిషత్ లెవెల్లో. సో పంచాయతీ సమితి మరియు జిల్లా పరిషత్ లెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఒకవేళ వాళ్ళ ఎమ్మెల్యే, ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నట్లయితే వాటి అధ్యక్షులుగా కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు మనం గత క్లాసెస్లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అది కూడా అవసరం లేదు. వాళ్ళని ఎలాంటి అధ్యక్షులుగా నియమించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకవేళ వాళ్ళ సభ్యత్వాన్ని వదులుకున్నా కూడా అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పొలిటికల్ సిస్టమ్ బేసిస్ మీద ఎలాంటి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా జలగం వెంకటరావు కమిటీ అనేది చెప్పడం జరిగింది. అయితే నరసింహం కమిటీ అనేది అంటే ఏపీ ప్రభుత్వం అనేది 1971లో సి నరసింహం అధ్యక్షతన నరసింహం కమిటీ అనేది సెటప్ చేయడం జరిగింది. 1971లో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ 1972లో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సో తన నివేదికలో సి నరసింహం కమిటీ ఏం పేర్కొందనేది మనం ఇవాళ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే సి నరసింహం కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కమిటీ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు తీసుకున్నట్లయితే ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ లెర్న్. See, Narasimha Committee was set up in 1971. Committee submitted its report in 1972. So we had already covered prior to Narasimha Committee there were MT Raj and Jalgam Vengal Rao committees, and what Jalgam Vengal Rao had told, that also I had covered. So let's begin. See Narasimha Committee and its recommendations.
చూద్దాం. సో సి నరసింహం కమిటీ హ్యాస్ సజెస్టెడ్ a few recommendations. సో 1972లో తన నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సి నరసింహం కమిటీ కొన్ని సిఫారసులను అందులో పెట్టింది. సో ఆ సిఫారసులు ప్రస్తుతం ఉన్నటువంటి మన ఏపీ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఇంచుమించు దగ్గరగా ఉంటాయని చెప్పేసి మనం పేర్కోవాల్సిన అవసరం ఉంది. సో సి నరసింహం కమిటీ ఏం సిఫారసులు అందులో పెట్టింది అంటే, మొట్టమొదటిగా ఎలక్షన్స్ అనేవి రాజకీయ పార్టీ ప్రాతిపాదికన కూడా నిర్వహించితే బాగుంటుందని చెప్పేసి సి నరసింహం కమిటీ చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి ఎలక్షన్స్ అనేవి పొలిటికల్ బేసిస్ మీద, అంటే రాజకీయ ప్రతిపాదికన జరపాలి అని చెప్పినటువంటి కమిటీ ఏది అని మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే మీరు సి నరసింహం కమిటీ అని సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే, సర్పంచ్ని కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పినటువంటి కమిటీ మనకి సి నరసింహం కమిటీ. సో 1972లోనే సి నరసింహం కమిటీ సర్పంచ్ని అప్పటి వరకు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్నటువంటి అటువంటి సర్పంచ్ని ప్రత్యక్ష పద్ధతిలో ఇకపైన ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సి నరసింహం కమిటీ చెప్పడం జరిగింది. ప్రత్యక్ష పద్ధతిలో అంటే గ్రామ సభ, గ్రామంలో ఎవరైతే ఓటర్లు ఉంటారో సో వారు అందరి చేత ఏ విధంగా అయితే వార్డ్ మెంబర్స్ ఎన్నుకుంటారో అదేవిధంగా సర్పంచ్ని కూడా ఎన్నుకోవాలి. తరువాత సర్పంచ్ని మాత్రం పరోక్ష పద్ధతిలోనే ఎన్నుకుంటే సరిపోతుంది అని సి నరసింహం కమిటీ చెప్పడం జరిగింది. అయితే సి నరసింహం కమిటీ చెప్పినటువంటి మిగతా రికమెండేషన్స్ కూడా చూద్దాం. ఎందుకంటే సి నరసింహం చెప్పినటువంటి కమిటీ రికమెండేషన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ పంచాయతీరాజ్ వ్యవస్థకి కొంచెం ఇంచుమించు సరిపోతాయి. అండ్ దానికి ఒక బేసిస్గా మనం సి నరసింహం కమిటీని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో అశోక్ మెహతా కమిటీ ఏదైతే చెప్పిందో ఆ సిఫారసులని సి నరసింహం కమిటీ కొంచెం ముందుగానే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం పోల్చుకున్నట్లయితే సి నరసింహం కమిటీ అనేది ఇలాంటి విషయాల్లో కొంచెం ముందుందనే చెప్పుకోవాలి. సో సి నరసింహం కమిటీ ఇంకా ఏం విశేషాలు చెప్పిందంటే, మెంబర్స్ ఆఫ్ పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషత్ హ్యాడ్ టు బి ఎలెక్టెడ్ డైరెక్ట్లీ. అంటే మనకి మండల పరిషత్లో ఎవరైతే ఉన్నారో, జిల్లా పరిషత్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఎవరు మండల పరిషత్లో ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని. అధ్యక్షులు మినహాయిస్తే ఎంపీటీసీ సభ్యులు ఎవరైతే ఉంటారో మనకి ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. సో ప్రత్యక్ష పద్ధతిలోనే వీటి ఎలక్షన్స్ అనేది ఉంటాయని చెప్పేసి ఆ రికమెండేషన్స్ అనేవి మనకి సి నరసింహం కమిటీ అప్పుడు ఇవ్వడం జరిగింది. మరిన్ని సి నరసింహం కమిటీకి సంబంధించినటువంటి విశేషాలను చూద్దాం. అదేవిధంగా సి నరసింహం కమిటీ ఏం చెప్పింది అంటే, పంచాయత్ సమితి మరియు జడ్పీ సంబంధించినటువంటి చైర్పర్సన్స్ని ఇండైరెక్ట్ వేలో ఎలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. ఇదే వెళ్ళి 1992లో వచ్చినటువంటి మనకి కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలో ఈ విధంగానే కంపల్సరీ ప్రొవిజన్స్ కింద ఉండడం జరిగింది. సో అయితే ఇంకొక రికమెండేషన్ ఏం చెప్పిందంటే, ఇన్ అ మేజర్ డెవలప్మెంట్ కమిటీ సజెస్టెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ పంచాయతీ సిస్టమ్స్. పంచాయతీ వ్యవస్థకి అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని సి నరసింహం కమిటీ ఆనాడు చెప్పడం జరిగింది. 1972లో ఇచ్చినటువంటి నివేదికలో ఏం చెప్పింది అంటే, కీలకమైన ఒక ప్రకటన అనమాట ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్ సి నరసింహం కమిటీ నుంచి 1972లో, మేబీ ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే మేబీ మొదటిది అవ్వచ్చు. సో ఏంటంటే, రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి అని చెప్పేసి, పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి అని చెప్పేసి సి నరసింహం కమిటీ 1972లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అశోక్ మెహతా కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి అశోక్ మెహతా కమిటీ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే అశోక్ మెహతా కమిటీ చెప్పే దానికంటే చాలా ముందే సి నరసింహం కమిటీ పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇకపోతే పంచాయతీ సమితి యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉండాలి అంటే, జడ్పీ చైర్పర్సన్స్ కన్నా ×12 రూపంలో ఉండాలని చెప్పింది. ఇంకొక సిఫారసు ఏం చెప్పిందంటే, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవి సి నరసింహం చేసినటువంటి కమిటీ రికమెండేషన్స్. అంటే సి నరసింహం కమిటీ చేసింది కొన్ని రికమెండేషన్స్, అదేవిధంగా జలగం వెంగళరావు కమిటీ చేసింది, ఎంటి రాజు
కమిటీ చేసింది చాలా రికమెండేషన్స్. సో వీటన్నిటిని కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్ట్ ఊరిక చూసి వేచి చూసే ధోరణిలో ఉంది. ఆ తర్వాతనే వీటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసుకొని తర్వాత చట్టాలను చేయడం జరిగింది. సో అయితే ఏ చట్టాలను చేసింది, తర్వాత ఏ విధంగా మార్పులు చేర్పులు చేసింది అనేది మనం తర్వాత క్లాస్లో చూద్దాం. అయితే అప్పటి వరకు అయితే పెద్దగా మార్పులు రాలేదు అమెండ్మెంట్స్లో, పంచాయతీ వ్యవస్థలో. కాకపోతే 1970లో ఏర్పడినటువంటి ఒంగోలు జిల్లా ప్లస్ గజపతిపురం మండలం విశాఖపట్నంకి సంబంధించినటువంటి స్లైట్ మార్పులతోటి పంచాయతీ వ్యవస్థ 1970లో స్లైట్గా మారింది. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో, ప్రొసీజర్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సో కాబట్టి ఇవి సి నరసింహం కమిటీ, జలగం వెంగళరావు కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా మన పంచాయతీ వ్యవస్థ రూపుదిద్దుకుంది అనే విషయాలు మనం తర్వాత క్లాస్లో చూద్దాం. సో స్టే ట్యూన్ టు and do share to your friends if you like, and if you do find worth, do subscribe. Thank you so much. ధన్యవాదాలు.